స్వాతంత్రం మన జన్మ హక్కు అని యజుర్వేదంలో సైతం ప్రస్తావించారు. యజుర్వేదంలో ఈ ప్రస్తావన ఎక్కడ ఉంది? స్వాతంత్రం నా జన్మ హక్కు, ఇది మనందరికీ తెలిసినటువంటిది. బాలగంగాధర తిలక్ గారు అన్నారు. ఈ స్వాతంత్ర ప్రస్తావన యజుర్వేదంలో కూడా ఉందమ్మా. చాలా ఆశ్చర్యకరం. మనం అంటే ఏ జీవి కూడా పారతంత్ర్యంలో ఉండటానికి ఇష్టపడడు. ఎప్పుడు స్వాతంత్రం అంటే స్వేచ్ఛ, స్వేచ్ఛగా ఉండాలి. అదీనాహ శ్యామ శరదాం శతం యజుర్వేదం చెబుతోంది. పశ్యామ శరదం శతం నందామ శరదశతం అదీనాశ్యామ శరదశతం యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రం. అంటే మనం 100 సంవత్సరాలు చూచేదముగాక. పశ్యామ శరదశతం అంటే ప్రతి వాళ్ళం కూడా చూచేదముగాక. అంటే కళ్ళు ఎప్పుడు చూస్తాయి? మనలో ప్రాణం నిలిచి ఉంటే మన కళ్ళు చూస్తాయి. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా 100 సంవత్సరాలు చూచేదముగాక. పశ్యామ శరదాంశతం 100 సంవత్సరాలు చూచేదముగాక. నందామ శరదశతం 100 సంవత్సరాలు మనం బతికున్నంతకాలం ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చక్కగా ఆనందంతో ఉండేదముగాక. నందామ శరదశతం అదీనాహ శ్యామ శరదశతం. అదీనాహ దీనత్వం అంటే బానిసత్వం. బానిసత్వం లేకుండా స్వేచ్ఛాపూరితంగా స్వాతంత్ర ప్రవృత్తి కలిగినటువంటి వారమై 100 సంవత్సరాలు ఉండేదముగాక. అంత చక్కటి భావన చూడండి యజుర్వేదంలో. అదీనాహ చక్కగా మనం స్వాతంత్ర పరిపూర్ణలమై 100 సంవత్సరాలు బతికెదముగాక. అంటే ప్రతి వాళ్ళం కూడా ఆ బతికినంత కాలం కూడా స్వేచ్ఛగా బతకాలి. ఎక్కడ కట్టుబాట్లతోటి మనం బతకూడదు, బానిసత్వంతో బతకూడదు. యజుర్వేదం చెప్తోంది. అంటే మన భారతీయ సంస్కృతి, మన ధర్మం ఎంత గొప్పదో ఈ యజుర్వేద వాక్యం ద్వారా మనం గ్రహించాలి. ఈనాడు మనం స్వతంత్రం కావాలంటున్నాం. ఒరే మీకొక్కరికే కాదురా, జీవులందరికీ కూడా, ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా స్వేచ్ఛగా బతకండి. ఎందుకంటే బానిసత్వంలో దుఃఖం ఉంటుంది, స్వేచ్ఛలో ఆనందం ఉంటుంది. ఆనంద స్వరూపుడు, ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్. కాబట్టి ఆనందం బ్రహ్మస్వరూపం కనుక, దైవస్వరూపం కనుక ఆనందం ఎందులోంచి వస్తుందంటే బానిసత్వంలోంచి రాదు. ఒకటికి మనం దగ్గర కాళ్ళ కింద మనం పడి ఉంటే మనకి ఆనందం రాదు. స్వేచ్ఛగా ఉండాలి. ప్రతి వాళ్ళం కూడా స్వేచ్ఛాపూరితంగా ఉండగలిగితే వాడిలో ఆనందం వస్తుంది. ఆనందం అసలైనటువంటి బ్రహ్మానందానికి దారి చూపిస్తుంది. కాబట్టి ఆనందపూరితంగా ఉండాలంటే ప్రతి వాళ్ళం కూడా స్వతంత్రంగా ఉండాలి అని ఆనాడు యజుర్వేదం దైవవాక్కమ్మ ఇది. అందుకే స్వాతంత్రం ఎంత గొప్పదో భగవానుడే స్వయంగా చెప్పాడు. అది మనం నెరవేర్చుకున్నాం. అందుకు మనం అందరం చాలా ధన్యులం.